వందే మాత్రం పుట్టిన గడ్డ మీదనే స్కూల్ పిల్లలు అండ్లకెళ్ళి ఒక్క పదం కూడా వాళ్ళు వలకలేకపోతురు. చూసిరు కదా, టీచర్లు పాడుతున్నారు కానీ పిల్లలు మాత్రం నోరు కదపలేకపోతున్నారు. ఇదంతా 10 ఏళ్ల దీది గవర్నమెంట్ చేసిన ఘనకార్యం. వందే మాత్రాన్ని రాసిన బంకిం చంద్ర చటర్జీ ఆయన ఆత్మ ఎక్కడుందో గాని తల్లడిల్లిపోతుంది కావచ్చు ఈ పరిస్థితి చూస్తే. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విషయం, గానీ ఇంకొంత మంది కోసం చెప్తున్నా నేను. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ ఆయన అసలు పేరు, కానీ ఆ బ్రిటిష్ వాడికి నోరు తిరక్క చటర్జీ చేసి పడేసిండు. అట్లనే బందోపాధ్యాయని బెనర్జీ ఇగో ఇట్లా మార్చేసిండు. వందే మాత్ర గీతం రాసిన వరస మారుతుంది, స్వరం మారుతుంది అని సి నారాయణ రెడ్డి గారు రాసిండ్రు. గాని పాపం ఆయనకే తెలియని విషయం ఏందంటే ఇప్పుడున్న జనరేషన్ వందే మాత్రం గీతాన్నే మాయం చేస్తుర్రని.